గతంలో ఒక భక్తుడి మీద, ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక భక్తుడి మీద రూ. 500 ఇవ్వమని చెప్పేసి తీసుకొని ఆ రూ. 500 దగ్గర ఆ అబ్బాయి గొంతు కోసి చంపేశారు. ఇప్పుడు చూస్తే ఇటువంటి విషయాలు బయటకొస్తా ఉన్నాయి. ఇలా ఉంటే అరుణాచలం ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రం అని చెప్పేసి వెళ్ళేటటువంటి తెలుగు భక్తులు ఎంతమంది? అసలు ఆ గిరి ప్రదక్షిణ చూస్తే గనక మనం అక్కడ గిరి ప్రదక్షిణలో పాల్గొనేటటువంటి భక్తులు మొత్తం కూడా తెలుగు వాళ్ళనే చెప్పుకోవచ్చు. ఎంత పాపులర్ అయిపోయింది ఇప్పుడు ఆ టెంపుల్ అని చెప్పుకోవచ్చు. మనం చేసేటటువంటి ఆ గిరి ప్రదక్షిణలో భాగంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రజలు ఉన్నారు. మేజర్ గా తెలుగు వాళ్ళే ఉన్నారు అందులో. ఇక్కడ మనం ఏదైతే అరుణాచలం పుణ్యక్షేత్రం గురించి విని అక్కడ గిరి ప్రదక్షిణకి వెళ్తా ఉన్నామో, చాలా అంటే రూమ్స్ విషయంలో అయ్యుండొచ్చు, లేదంటే వాళ్ళ చైన్స్ గానీ, వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బుల విషయంలో గానీ వచ్చి మాకు డబ్బులు కావాలి, మీరు తెలుగు వాళ్ళ అని చెప్పేసి డబ్బులు తీసుకోవడం గానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే వ్యాలెట్లు ఉన్నాయో అవి తీసుకుని వెళ్ళిపోవడం గానీ, మహిళల మీద దాడులు గానీ, మహిళల్ని ఎలా పడితే అలా దూషించడం గానీ, ఇటువంటివన్నీ గత కొంతకాలంగా మనం వింటా ఉన్నాం. ఇప్పుడు మాత్రం ఇది చాలా సీరియస్ యాక్షన్ అని చెప్పుకోవచ్చు.